సర్పంచ్ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలను సాధించిన అభిప్రాయంతో ఉన్న బీఆర్ఎస్ అదే ఊపుతో పురపోరుకు సన్నద్ధమవుతోంది. పట్టణ ప్రాంతాల్లో ఉన్న పట్టు నిలుపుకోవాలని, మెరుగైన స్థానాలను దక్కించుకోవాలని గులాబీ పార్టీ భావిస్తోంది. కేసీఆర్ హయాంలో పట్టణ ప్రాంతాల కోసం అమలు చేసిన కార్యక్రమాలను వివరిస్తూ ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు పనితీరును ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించింది. కొత్త ఏడాదిలో జరగనున్న పట్టణ ప్రాంత స్థానిక సంస్థల ఎన్నికల్లో మెరుగైన సీట్లను సాధించి సత్తా చాటారని ప్రధాన ప్రతిపక్షం భారత రాష్ట్ర సమితి భావిస్తోంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తును ప్రారంభించింది. త్వరలోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దీంతో బీఆర్ఎస్ పోరుకు సిద్ధమవుతోంది. శాసనసభ, లోక్సభ ఎన్నికలతో పాటు 2 ఉప ఎన్నికల్లోనూ పార్టీ ఓటమి పాలైంది. అయితే ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 4,000కు పైగా సర్పంచ్ స్థానాల్ని గెలుచుకుని మెరుగైన స్థితిలో నిలిచింది. ప్రతిపక్షంలో ఉండి పార్టీ గుర్తులు లేని సర్పంచ్ ఎన్నికల్లో ఇంతమేర స్థానాలు గెలుపొందడం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఉండే వ్యతిరేకతకు నిదర్శనమని, పార్టీ గుర్తుపై జరిగే ఎన్నికల్లో ఫలితాలు తమకు మరింత అనుకూలంగా ఉంటాయని గులాబీ పార్టీ అంచనా వేస్తోంది. అందుకనుగుణంగా రానున్న పురపాలక ఎన్నికల్లో మెరుగైన స్థానాన్ని దక్కించుకుని సత్తా చాటాలని భావిస్తోంది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పట్టణ ప్రాంతాల్లో అమలు చేసిన వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా బీఆర్ఎస్ కార్యాచరణ రూపొందిస్తోంది. పట్టణ ప్రగతి పేరిట అమలు చేసిన వివిధ కార్యక్రమాలు, ఆయా పట్టణాలకు ఇచ్చిన నిధులు, వాటి ద్వారా కలిగిన ఫలితాల్ని ప్రజలకు వివరించాలని భావిస్తున్నారు. ఇదే సమయంలో గడిచిన 2 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పట్టణ ప్రాంతాలకు పెద్దగా నిధులు ఇవ్వలేదని, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్ని అంతగా అమలు చెయ్యలేదని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ప్రత్యేకించి 2023 శాసనసభ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలు, హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం చెందిందని, దీంతో ప్రజల్లో వ్యతిరేకత నెలకొందని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందని, పట్టణ ప్రాంతాల్లోనూ ఇదే తరహా ఫలితాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. పార్టీ గుర్తుపై జరిగే ఎన్నికల్లో తమకు మరింత అనుకూలమైన పరిస్థితి ఉంటుందన్న ధీమాతో ఉన్నారు. పురపాలక ఎన్నికలపై పార్టీ నాయకత్వం ఇప్పటికే ముఖ్య నేతలతో ప్రాథమికంగా సమాలోచనలు జరిపింది. త్వరలోనే నేతలతో పార్టీ నాయకత్వం మున్సిపల్ ఎన్నికల విషయమై చర్చించనుంది. పురపోరులో పార్టీ తరపున అవలంబించాల్సిన విధానాలు, అనుసరించాల్సిన వ్యూహం, ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. మున్సిపల్ ఎన్నికల కోసం ప్రత్యేక ప్రణాళిక విడుదల చేయనున్నారు.